హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది కాకరకాయతోనండి. కాకరకాయలతో కనుక కర్రీ ఇలా ట్రై చేస్తే డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ కాకరకాయని సైడ్స్ కట్ చేసుకొని పైన చూస్తున్నారు కదా, ఈ బుడుపులు బుడుపులుగా ఉన్నాయి కదా, అవి మొత్తం పీల్ చేయాలి. అంటే కంప్లీట్గా పీల్ చేయకపోయినా పైన అట్లా పీల్ చేస్తూ ఉండాలన్నమాట. పీల్ చేసిన తర్వాత దాన్ని 2 పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే కంప్లీట్గా పీల్ చేయలేదండి. పైన బుడుపులు బుడుపులుగా ఉన్నాయి చూసారా, సో అవి మాత్రమే పీల్ చేశాను. నెక్స్ట్ పీసెస్గా కట్ చేసుకుందామండి. వీటిని మరీ చిన్నగా కూడా కట్ చేయకూడదండి. చూస్తున్నారు కదా, ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బాయిల్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, సో అది సైజ్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. సో కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని పీసెస్ని ఇట్లాగే కట్ చేసుకుందాం. స్ట్రైనర్లో వేసుకోవాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత కూడా మనం అలాగే స్టవ్ మీద ఉంచాము అంటే కనుక అవి చేదు అనేవి మళ్ళీ ఆ ముక్కలకే పట్టేస్తుంది, చేదు అనేది పోదు. సో వెంటనే మనం స్ట్రెయిన్ చేసేసుకుని, చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఏం వెయిట్ చేయని అవసరం లేదండి. మనం వెంటనే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో మనం డీప్ ఫ్రైకి రెడీ చేసేసుకుందాము. కడాయి తీసుకొని అందులో ముక్కలు మునిగే వరకు మాత్రమే నేను ఆయిల్ పోస్తున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పోయట్లేదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముక్కలు అందులో వేసేసి ఫ్రై చేసేసుకుందాము. నేనైతే ఆయిల్కి సరిపడా ముక్కలు అనేవి వేసేస్తున్నాను. నేను 2 టైమ్సే వేస్తాను. చూడండి, హాఫ్ది వేసేస్తున్నాను. సెకండ్ టైం ఇంకొకసారి వేపించుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ ప్రాసెసింగ్ కాదులే, కానీ ఏంటంటే ఆ ముక్కలు వేగడానికి కొంచెం టైం అనేది పడుతుంది. మినిమం 10 to 15 minutes అనేది కంపల్సరీ పడుతుందండి. ముక్కలు వేగిపోవాలి కదా అని చెప్పేసి మనం హై ఫ్లేమ్లో పెట్టేసి మనం వేపిస్తే కనుక కలర్ చేంజ్ అవుతుంది, కానీ అది సరిగా కుక్ అవ్వదు. సో మరీ చిన్న మంట కాకుండా మరీ పెద్ద మంట కాకుండా కొంచెం మీడియం మంట మీద పెట్టి మనం ఫ్రై అనేది చేసుకుంటే ఫ్రై అనేది చక్కగా అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ముక్కలు మునిగే వరకు వేసేసానండి ఆయిల్లో. ఆల్రెడీ నేను ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నేను ఫ్రై చేసేటప్పుడు నేను ఎటువంటి సాల్ట్ అనేది యూస్ చేయడం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలయి పెట్టుకుంటూ ఫ్రై అనేది మనం చేసుకోవాలి.
నేను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేపించాను. సో మనకి తీస్తున్నప్పుడు తెలిసిపోతుందండి, లైట్ వెయిట్లో ఉంటాయి పీసెస్ అనేవి. వేగపోతే కనుక కొంచెం వెయిట్గానే ఉంటాయి. సో అవి చూసి తీసుకోండి. మరీ పచ్చిగా ఉన్నా కూడా కర్రీ అంత టేస్ట్ రాదు. సో మీడియం కలర్లో అనేది మనం కంపల్సరీగా వేపించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన ముక్కలన్నిటిని కూడా వేసేద్దాము. సేమ్ ఇదే విధంగా ముక్కలన్నిటిని వేపించేసుకున్న తర్వాత కర్రీ అనేది మనం స్టార్ట్ చేద్దామండి. చూసారు కదా, సెకండ్ టైం కూడా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను కాకరకాయ వేపించిన నూనె మళ్ళీ బాండీలో వేసుకుంటున్నాను. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను. నూనె హీట్ అయిందండి. ఇప్పుడు వీటిలో మనం తాలింపు దినుసులు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు అందులో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి వేసుకుందాము. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలు చక్కగా వేపించేసుకున్నాం కదా, సో అంత ఎక్కువ టైం ఏం పట్టదు. కాబట్టి ఆనియన్స్ని మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా 2 minutes వేగిన తర్వాత మనం ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఒక 5 minutes ఇలా వేపించుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీనివల్లే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. దీనివల్ల ప్లస్ మనం లాస్ట్లో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటాము. సో ఈ రెండింటి వల్లే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. బాగా వేగిన తర్వాతే మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చండి. అంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. సో నేను సాల్ట్ అనేది కొలత ఎప్పుడు చెప్పను.
సో ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు సాల్ట్ కారం. సో నేను 1.5 టీ స్పూన్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా. సో కాబట్టి మనకి ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు, ఎక్కువగా ముక్కలు వేగడం కోసం మనం వేస్తున్నాం ఇప్పుడు సాల్ట్. చూస్తున్నారు కదా, ఇవి కంప్లీట్గా వేగిపోయినాయండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో పీసెస్ కాకరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఏ కలర్ వచ్చినాయో, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగినా కూడా చేదొచ్చేస్తుందండి ముక్క మళ్ళీ. సో ఇలా వేగిన తర్వాత మనం ఇందులో వేసేసుకుందాము, ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకుందాం కదా, కంప్లీట్గా మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాం. కారం కూడా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం చూసి వేసుకుంటున్నాను నేను. మినిమం 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు వేస్తాను. నాకు ఈ కారం అయితే సరిపోతుందండి. సో మీ టేస్ట్ని బట్టి మీరు కారం అనేది యూస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కారం యూస్ చేసుకోవచ్చు. కానీ సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు మనం వేస్తాము కాబట్టి కర్రీలో యూస్ చేసుకునేటప్పుడు మాత్రం డెఫినెట్గా చూసే వేసుకోవాలి. కారం అనేది వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఫ్రై చేయవసరం లేదండి. జస్ట్ కారం పచ్చి స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఈ మిల్క్ వల్లే ఈ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. డెఫినెట్గా ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ట్రై చేశానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా ఈ రెసిపీ ఎవ్వరూ మిస్ అవ్వకూడదని చెప్తున్నాను. సో ఒక్కసారి ట్రై చేయండి. నేను ప్రతి రెసిపీలో చెప్తున్నానండి, కర్రీ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఆయిల్ అనేది మనకి ఆ కర్రీ నుంచి బయటకు వచ్చినప్పుడే కర్రీ అనేది మనకి రెడీ అయినట్టు. కర్రీ టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఆయిల్ ఎట్లా రిలీజ్ అవుతుందో బయటికి. సో ఇలా ఆయిల్ బయటకు వచ్చేసింది అంటే మన కర్రీ పర్ఫెక్ట్గా డన్ అంటే అయిపోయింది అన్నట్టు. ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకున్నాము. ఇంతేనండి, కాకరకాయ కూర రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్.